కానీ 4 5వ విషయాన్ని చూద్దాం రండి. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే మానవుడు దేనితో పాపం చేస్తున్నాడు? 5వ కోణాన్ని మనం చూస్తున్నాం. దేనితో మానవుడు పాపం చేస్తున్నాడంటే 5వ మాట రండి. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం చదవండి అక్క. అక్క వెనకుండా వాళ్ళకి వినపడుతుంది అక్క. ఇంటికాడ ఇదే స్వరం అమ్మ, ఇదేనా? సరే అయితే చదువు, అయితే పెద్దగా చదువు. కొద్దిగా ఇంప్రూవ్ అయింది. చదువమ్మా, చదువు. చాలమ్మా. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటండి? ఎలాంటి పాపం అండి? ఏమంటున్నాడు దావీదు రాజు ఇక్కడ? చెప్పండి, ఏమంటున్నాడు? గొప్ప. సో ఇక్కడ దావీదు రాజు నేను చేసిన పని వలన గొప్ప పాపమును, అంటే పని చేసిన దాన్ని బట్టి పాపం వచ్చింది. ఏమొచ్చిందండి? ఈ గొప్ప పని నేను చేసినందుకు పాపం చేసేదని. ఏం గొప్ప పని చేశాడు అంటే మనం చేసే పనిలో కూడా పాపం ఉందని అర్థం. దేని ద్వారా పాపం చేస్తున్నామండి? మొట్టమొదటిగా చెప్పండి, ఇప్పుడు మళ్ళీ రిమైండ్ రావాలి, మొదటి నుంచి రావాలి. కోపం ద్వారా. 2 అమ్మా నాలుక నోటితో, 3 కాళ్ళతో, 4 హృదయంతో, 5వదిగా దేనితో మనం పాపం చేస్తున్నాడు? మనం చేసే పనితోనే పాపం చేస్తున్నాం. మనం చేసే పనే పాపంగా ఎంచబడుతుంది. అంటే ఏ పని మనం చేస్తున్నామో ఆ పనిలో పాపం కూడా ఉంటుంది. అంటే మంచి పని ఉంటుంది, చెడ్డ పని కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీరు ఇంతకుముందు చెప్పారు, ఎవరో ఒక వ్యక్తి గురించి చెప్పమంటే చెప్పారు. ఎవరైనండి? బిలాము గురించి చెప్పాడు. ఆయన చేసిన పని ఏంటండి? బిలాము చేయాల్సిన పని ఏంటి? నీ నోట్లో దేవుడు ఒక ఆశీర్వాదం ఉంచాడు. ఏంటి ఆ ఆశీర్వాదం? నువ్వు ఏదంటే అది జరిగే ఆశీర్వాదం ఉంచాడు. అబ్బో, అది మనకు కానీ ఇచ్చాను ఇప్పుడు చాలా కష్టం. కాబట్టి దేవుడు అందుకే మనకి ఎవరో ఆయనకి ఇచ్చాడు. ఏదంటే అది జరిగే ఆశీర్వాదం ఇచ్చాడు. ఇప్పుడు బిలాము ఏం చేస్తున్నాడు? బాలాకు పంపించాడు. అయ్యా, ఎవరో సమూహం వస్తున్నారు, వాళ్ళని చెప్పించాలి, నువ్వు రా. ఈయన వద్దన్నాడు, నువ్వు రా అంటాడు. ఆయన దేవుడు వద్దన్నాడు అంటే రమ్మంటాడు. 2-3 సార్లు జరిగింది డిస్కషన్. ఇదిగో నేను నీకు ఏమైనా ఇవ్వలేనా? ధనమేమైనా ఇవ్వలేనా? డబ్బు ఏమైనా ఇవ్వలేనా? బంగారం ఏమైనా ఇవ్వలేనా? చాలా ఉంది, మొత్తం ఇచ్చేస్తా, నువ్వు వచ్చి చెప్పిస్తే చాలు. అసలు వాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు? యెహోవా వల్ల ఆశీర్వదించబడిన వారు లోపలికి కానానులో ప్రవేశించడానికి వస్తున్నారు. వాళ్ళు యెహోవా వల్ల ఆశీర్వదించబడిన వారు. వాళ్ళు దేవుని వల్ల ఆశీర్వదించబడిన ఎవడైనా శపించగలడా? ఈ అయ్యగారిని పిలిచాడు. ఈ అయ్యాన్ని చూశాడు. ఇట కాదా ప్రభా, డబ్బు బంగారం కూడా చెప్పాడు కదా, ఏమన్నా కొద్దిగా పో, నీ సావు నువ్వు చావు వదిలేశాడు. అయ్యగారి వెళ్తంతోనే చరిత్రలో ఎప్పుడూ జరిగిన గొప్ప సన్నివేశం జరిగింది. ఏంటండి? గాడిద మాట్లాడింది. చరిత్రలో ఎప్పుడు జరగల గొప్ప అద్భుత కార్యం. గాడిద మాట్లాడుతుంది. అటు ఇటు గోడ కొట్టుకుంటుంది. ఏంటమ్మా కొట్టుకుంటున్నావు అంటే, కొట్టాడు. ఇక మాట్లాడటం మొదలేసింది. అయ్యా, నువ్వు నా మీద ఎక్కిన కాడి నుంచి, లేదా నేను ఈ దొడ్లోకి వచ్చిన కాడి నుంచి ఏ రోజే నిన్ను ఏమన్నా అన్నానా? భయంకరంగా కొట్టావు. లేదా ఒక మాట చెప్పాలంటే నువ్వు నీచుడు అని నేను అన్నానా? ఏ రోజు అనలేదు. నువ్వు మంచోడుగా నేను చూసానే. ఈ రోజు ఎందుకు చేస్తున్నాను? మనోనేత్రాలు తెలుసుకుని ముందలు చూడు. నేను ముందలకి వెళ్తాను, నాకు బాగా ఉంటుంది. సచ్చేది నువ్వే. యెహోవా దూత ఖడ్గం పట్టుకుని నిలబడి ఉంది. సావు నీకే వచ్చేది. ఒకసారి కళ్ళు తెరిచి చూసుకో. కళ్ళు తెరిచాడు, మసక గుండ కళ్ళజోడు పెట్టుకున్నాడు. ఈడ చూశాడు. కళ్ళజోడు పెట్టుకున్నాడు అంటే ఊరనే చదువుతున్నాడు అండి. అటు అనుభవం వచ్చేసింది. ఇప్పుడు కళ్ళజోడు పెట్టాడని చెప్పి సేవకుడు అన్నాడని మళ్ళీ అదొక తలనొప్పి. కాబట్టి అట కాదు, ఊరినే అర్థం కావటని చెప్పా. కళ్ళు చూశాడు, తెరిచి చూశాడు. దోత ఉంది, ఖడ్గం పట్టుకుంది. ముందరికి వెళ్ళమంటే వద్దా? గాడిద ఇప్పుడు రెడీగా ఉంది. వెళ్ళమంటే వద్దా? వద్దమ్మా, నువ్వు ఆగు. భయంకరమైన సన్నివేశం. ఈరోజు మనకు నవ్వుగా ఉంది, కానీ అది అలాంటి భయంకరమైన సిచ్యువేషన్. అర్థం చేసుకోండి ప్రియులారా. అది ఆషామాసి సమయం కాదు. అది భయంకరమైన పరిస్థితి. ఈరోజు దేవుడు ఖడ్గం పట్టుకుని మన దగ్గర నిలబడితే, దేవుడు తన దూతను పంపించి, ఇక్కడ ఎంతమంది ఉన్నామో మనందరి దగ్గర ఒక్కొక్క దూతను పంపించి ఖడ్గం పట్టుకుంటే ఏంటి పరిస్థితి? ఎవరు అయోగ్యంగా పాల్గొంటారని చంపేమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు అనుకోండి. దేవదూతలకి ఎవరు అయోగ్యంగా పాల్గొంటారో వాళ్ళని చంపేమని దేవుడు ఆజ్ఞ ఇచ్చి దూతను పంపించాడు అనుకోండి. ప్రతి దూత ఖడ్గం పట్టుకునేది. ఎన్నో దూతలు అవసరం లేదండి, ఓ దూతే చట్టినట్టు తిరిగి వచ్చేసింది. ఇక్కడ దూత ఖడ్గం పట్టుకుంటే మన పరిస్థితి ఏంటి? ఆడ గాడిది కనబడింది, గాడిది
గాడిద లాంటి సేవకుడైన నాకు వాక్కునిచ్చాడు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఎక్కడికి వెళ్తావు? ముందరికి వెళ్తావా? కట్కం ఉంది. వెనక్కి వెళ్తావా? వెళ్ళలేవు. మరేంటి పరిస్థితి? ఏం లేదు. ప్రభువాని గాడిద కింద పడిపోయినట్లుగా కాళ్ళు మోకాళ్ళు నుంచి ప్రభువానికి ఒప్పుకుంటే ధన్యులు. ఒప్పుకోకపోతే చేసిన కార్యాలు కనపడుతున్నాయి. బిలాము చేసిన కార్యం దేవుని దృష్టిలో భయంకరం. అందుకే బిలాము చరిత్ర మధ్యలోనే ఆగిపోయింది. అతడు చేయాల్సిన పనులు చాలా ఉండా మధ్యలోనే బిలాము కార్యం ముగించబట్టడానికి కారణం ఏంటో ఆలోచించండి. తన పనిలో పాపం ఉంది. ఏముందండి? తన పనిలోనే పాపం ఉంది. అందుకే తాను ఎన్నో పనులు చేయాలనుకున్న మధ్యలోనే ఆగిపోయాడు. ఎన్నో పనులు తాను చేయడానికి ముందరికి వెళ్ళాలి ఉంటా, దేవుడు అనుమతించలేదు. ఎందుకంటే తన పని చేసే పనిలో పాపం ఉంది. ప్రియులరా, దావీదురాజు జీవితంలో కూడా తాను చేసిన పనిలోనే పాపం ఉంది, గొప్ప పాపం. అందుకే దావీదురాజు చేసిన పనికి దావీదురాజు మందిరమే కట్టలేకపోయాడు. స్త్రీతో పాపం చేశాడు. సరైన తర్వాత అన్నిటిని దేవుడు గమనించాడు. నిరపరాధుల రక్తం, నీతిమంతుల రక్తాన్ని వలికించాడు. చివరికి గొప్ప పాపం చేసిన వాడుకు ఉన్నాడు. అందుకే దేవుడు అంత ముందే చెప్పాడు, నువ్వు ఈ మందిరం కట్టడానికి లేదని, నీకు అనుమతించను అన్నాడు. అందుకే దేవుడు దావీదురాజును వదిలేసి సొలొమోను ద్వారా మందిరం కట్టించుకున్నాడు. ప్రియులారా, మనం చేసిన పనిలో పాపం ఉంటే ఒక మాట చెప్పాలంటే దేవుడు నిన్ను మందిరంలో వాడుకోడు. దేవుడు తన సన్నిధిలో నన్ను వాడుకోడు. మనలో పాపం ఉంటే, మనం చేసే పనిలో పాపం ఉంటే, పాపంలో ఉన్నవాడిని దేవుడు వాడుకుంటాడు. దావీదురాజు పాపం చేస్తే సరిచేసే వరకు కూడా దేవుడు ఇష్టపడలా. సరిచేసిన తర్వాత తన ప్రజలకు నాయకుడిగా నిలబెట్టుకుంది. సరి చేయకోకుండా ఉండు దావీదా, నా హృదయం సరుడని పోనీడని వదిలేశాడా? తన బిడ్డల పాపం చేసిన దేవుడు విడిచిపెట్టాడు. అదే దేవుడు అంటే. మన పిల్లలు పాపం చేస్తే ఎవరన్నా బయట వచ్చాయా, మీ అమ్మాయి మీ అబ్బాయి పాపం చేశాడంటే, నా పిల్లలు పాపం చేశారా, మీ పిల్లలు చేయలా అని మనం అంటాం. మన పిల్లలు చేసిన పాపాన్ని మనం కప్పెడతాం. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. తన బిడ్డలు పాపం చేసినా, బయటి వారు పాపం చేసినా దాన్ని బయట చూపించేవాడే మన దేవుడు. ప్రియుడా, ఈరోజు గమనించు, దేవుడికి తన బిడ్డలు బయట వాళ్ళు అని ఏముండదు. పాపం విషయంలో అందరూ ఒకటే, అందరూ ఒకటే. మన జీవితం, మన పనులు ఎట్లా ఉంటాయి, ఎలాంటి పనులు మనం చేస్తున్నాం. అందుకే బైబిల్ చాలా విషయాలు కూడా రాయబడుతూ వచ్చినాయి. చాలా విషయాలు రాయబడుతూ వచ్చినాయి. మన పనులు ఎలా ఉంటాయి, ఎలాంటి పనుల్లో మనం ఉన్నాం, పాపముతో కూడిన పనులు చేస్తున్నామా? అయితే దేవుని దూత ఈరోజు ఖడ్గం పట్టుకుని మన ఎదుటి నిలబడిద్ది. మనం అలాగే బలలో పాల్గొంటే మరణం తప్పకేం లేదు. ఆత్మీయ మరణం తెచ్చుకోవడం తప్పకేం లేదు. సరిదిద్దుకోవాలా? ఇది అన్నమాట అండి. ఇక ముగిచ్చేస్తా, టైం అయిపోయింది. 6-7 మాటలు చూద్దామండి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 47వ వచనం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 47వ వచనం. ఎవరైనా ఇంటికాడ స్వరంతో చదవండి. చాలు అక్క. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఏమని రాయబడుతూ వచ్చిందండి? దుర్మార్గమే ప్రవర్తించి పాపము. అదే దేనితో మానవుడు చేస్తున్నాడంటే పాపము, తన ఒక మాటలో చెప్పాలంటే తన ప్రవర్తనతోనే పాపం చేస్తున్నాడు. దుర్మార్గంగా ప్రవర్తించితిమే అంటున్నాడు. అంటే నువ్వు ప్రవర్తించిందో దుర్మార్గత అని తెలిసిపోతుంది కదా. మానవుడు దేనితో పాపం చేస్తున్నాడు అంటే తన ప్రవర్తనతో పాపం చేస్తున్నాడు. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఎక్కడ రాయబడుతూ వచ్చిందండి? బైబిల్లో ఎక్కడ రాయబడుతూ వచ్చింది? ఒక మాట చదువుతా చూడండి, రండి. దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ఇంత ముందు కూడా చదివించాం, చదవండి. ఏమని రాయబడుతూ వచ్చిందండి? నీవు దేవుని మందిరానికి పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా. అంటే ఇప్పుడు ఏమందని రాయబడుతూ వచ్చిందండి? నీ ప్రవర్తన. కానీ అక్కడ చూస్తే ఏమని రాయబడుతూ వచ్చిందండి? మొదటి రాజుల గ్రంథంలో చూసినట్టయితే 8వ అధ్యాయం 47వ వచనం ఏమని రాయబడుతూ వచ్చింది? ప్రవర్తనతో, అంటే దుర్మార్గులంగా ప్రవర్తించితిమి. మన ప్రవర్తనే మనం పాపం చేసేటట్టు చేస్తాం. ఏంటండి? మన ప్రవర్తనే, అండ్ మనం ప్రవర్తించే ప్రవర్తనే పాపాన్ని చూపిస్తుంది. మన ప్రవర్తన ద్వారానే మనం పాపం చేస్తున్నాం. మన ప్రవర్తన ద్వారానే మనం పాపంలో కూరుకుపోతున్నాం. ప్రియులారా, ఈరోజు మన ప్రవర్తన ఎలా ఉంది? ఇతరుల ఎడల, దేవుని బిడ్డల ఎడల, దేవుని ప్రజల ఎడల, దేవుని సేవకుల ఎడల, దేవుని ప్రజల ఎడల కానీ దేవుని స్వరక్తం ద్వారా సంపాదించబడిన సంఘం ఎడల మన ప్రవర్తన ఎలా ఉంది? సో మన ప్రవర్తనతోనే దుర్మార్గులుగా ప్రవర్తించారంటే ప్రవర్తన ఉందాడా? వారి ప్రవర్తనతోనే దుర్మార్గపు జీవితాన్ని జీవించి పాపం చేశారు. ఈరోజు నీ నా జీవితాల్లో, ఈరోజు నీ నా అనుభవాల్లో మన ప్రవర్తన సరిగా లేకపోతే
ఉంటే అదే పాపానికి దారితీస్తుంది. మన ప్రవర్తనతోనే మనం పాపం చేస్తున్నాం. అందుకే ప్రసంగి 5:1 అన్నాడు, నువ్వు దేవుని మందిరంకి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకోవాలి. నీ ప్రవర్తన పాపంతో కూడిందిగా ఉంటే అది తీర్పుకు తీసుకొస్తుంది. దుర్మార్గంగా ప్రవర్తించడానికి పాపంతో కూడిన పాపపు ప్రవర్తన ఉంటే అది తీర్పులోకి వస్తుంది. ప్రియులారా, మనం ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉండా, దేవుని మందిరం అనే కాదు, దేవుని మందిరానికి వెలుపట కూడా మన ప్రవర్తన ఇంపార్టెంట్. మన ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. ఓ రోజు మనం చచ్చిపోయిన తర్వాత మన ప్రవర్తనే ప్రజలతో మాట్లాడేది. దాన్ని మనం క్రియలు అని కూడా అనొచ్చు. ఓ రోజు మనం చచ్చిపోయిన తర్వాత మన ప్రవర్తనే మనతో మాట్లాడేది. ఈరోజు భక్సింగ్ గారు చనిపోయాడు, తిమోతి అంకుల్ చనిపోయి ఉన్నాడు. వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనం? వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది? ఈరోజు బల్లలో పాల్గొనక మునుపు చచ్చిపోతామో తెలియదు, పాల్గొన్న తర్వాత చచ్చిపోతామో తెలియదు, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. సరే, మన మరణం ఎప్పుడో తెలీదు. మరణం ఎప్పుడో తెలియదు అన్నప్పుడు మనం ఎలా ఉండాలండి? మన ప్రవర్తన ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. సో ప్రవర్తన సరిగా లేకపోతే, సరైన ప్రవర్తన లేకుండా బలలో పాల్గొంటే ఏమైందండి? శిక్షావిధి కొరకు అయోగ్యంగా పాల్గొన్నట్టే కదండి. శిక్షావిధి కొరకే ఈరోజు మనం పరీక్షించుకోవాలి. ప్రభా, నా ప్రవర్తన నీలో ఎలా ఉంది? నా ప్రవర్తన నీలో ఎలా ఉంది? మంచి ప్రవర్తన నాకుందా? ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మనకి మంచి ప్రవర్తన నడుస్తున్నామని మనం ఎప్పుడు అనుకోకూడదు. మనం కూడా చెప్తూ వచ్చా, తాను నిలుచుచున్నాడు అన్న ప్రతివాడు పడిపోడు. మన ప్రవర్తన మంచిదని మనం ఎప్పుడు అనుకోకూడదు. నేను మంచి ప్రవర్తనతో ఉన్నాను, నేను సద్భక్తుడిని, మంచి ప్రవర్తన కలిగిన వాడిని అని, నేను నీతిమంతుడిని, నేను పరిశుద్ధుడిని, నేను పవిత్రుడిని, పక్కనోడే పాపాత్ముడు అని అనుకోకూడదు. 2 వ్యక్తులు దేవాలయానికి ఎక్కిపోయారు, ముగించిపోతున్నా. ఏం చేశారండి? వాడు అంటున్నాడు, ప్రభా ఈడు అంత పాపాత్ముడిని కాదులే ప్రభా, నేను వారానికి ఉపవాస ప్రార్థన ఉండొచ్చు, దశంభాగాలు ఇస్తున్నా, నేనైతే మంచివాడిని, దశంభాగాలు ఇస్తున్నాను, ఉపవాస ప్రార్థన చేస్తున్నాను. నువ్వు దశంభాగాలు ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి? ఇస్తే నీకు ఆశీర్వాదం వచ్చేది దేవుని మందిరానికి ఇస్తే, ఇవ్వకపోతే నేను నష్టం. కొంతమంది దశంభాగాల విషయాలు కూడా డిఫరెంట్గా ఉంటారు. నేను ఎప్పుడు చెప్పను కానీ దశంభాగాల విషయాలు ఇప్పుడు చెబుతున్నాను. బైబిల్ ప్రకారం దశంభాగం ఎలా ఇవ్వాలో తెలవాలి. కొంతమంది దశంభాగం అంటే ఈ స్టోరీ అసలు ఎప్పుడు చెప్పను, ఎందుకంటే సేవకుడు దశంభాగాల గురించి చెప్పాడు అని అంటారని నేను ఎప్పుడు చెప్పను. కానీ ఇప్పుడు ఎందుకంటే ప్రభు తలంపించాడు కాబట్టి చెబుతున్నా. మనం ఇచ్చేది కూడా కోణంలో ఉండాలి. తీసుకొచ్చి చక్కగా దేవుని మందిరంలో అట్లా వేసేయాలి. నా దేశంలో ఒక చోట ఒక బ్రదర్ ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే దశంభాగం అంతా బాగు చేసి సంవత్సరానికి ఒకసారి మీటింగ్ పెడతాడు. ఈ మీటింగ్కి డబ్బులు ఎక్కడ అంటే ఆ దశంభాగమేనా అన్నట్టు. దశంభాగం ఏం చేయాలండి? నీ దగ్గర ఉంచకూడదు. ఎవరికి ఇవ్వాలి? అది నాకు ఇవ్వకూడదు. ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇచ్చేయాలా? నువ్వు మీటింగ్లు పెట్టాలంటే నీ సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకో. దేవునిది నువ్వు దొంగలించి మరి దేవునికే మీటింగ్లు పెడతానంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఒకసారి ఆలోచించేయండి. దశంభాగం దొంగలించేవని బైబిల్ రాయబడుతూ వచ్చింది. మలాకీ గ్రంథంలో కానీ లేదంటే సంఖ్యాకాండంలో కానీ ఆయా వాక్యాలు చూసినట్టే దశంభాగం దొంగలించారని ఉంది. ఇవ్వాల్సిన ఆ దశంభాగం ఇవ్వకుండా మనం దొంగలించి ఈ దశంభాగంతో మీటింగ్ పెడతానట, దేవుడు నేను పెట్టమన్నాడా? బైబిల్ అలా ఉందా? ఈ దశంభాగాలతో మీటింగ్లు పెట్టండి, అది సువార్త చేయండి అని. కైసరికి వెళ్ళాలా? దేవునికి వెళ్ళాలి. దశంభాగంకి వెళ్ళాలని ప్రాముఖ్యంగా నువ్వు ఇంకేదైనా దేవునికో ఖర్చు పెట్టాలంటే అది సపరేట్గా ఖర్చు పెట్టాలి. కొంతమంది ఉంటారు, అంటే ఇక్కడ సంగతి నాకు తెలియదు రండి, మామూలు చెబుతున్నా. కొంతమంది ఎలా ఉంటారంటే దశంభాగాలు ఎవరు మందిరానికి ఇవ్వకోకుండా ఇదిగో నేను మీటింగ్లు పెడతాను, అవి పెడతాను. అసలు దీనికి పొంతనే లేదండి. నీ దశంభాగం దేవుని మందిరానికి రావాలా, అప్పుడే నీకు ఆశీర్వాదం. నువ్వు మీటింగ్లు పెడితే ఆశీర్వాదాలు ఉండవు. నీ దశంభాగం తీసుకొచ్చి దేవుని మందిరంలో వేస్తేనే నీకు ఆశీర్వాదం. నువ్వు అది ఎత్తుకెళ్ళి ఎక్కడ వాడుకుంటే దేవుడు ఎందుకు కోరుకుంటాడు? దేవునికి ఆ తర్వాత దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు నీకు ఏదైనా ప్రేరేపణ ఉంటే ఖర్చు పెట్టు, 2 ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. దానికంటే ఆశీర్వాదం ఇస్తాడు. ఇంకేమంటాడు? నా దశంభాగం నాకు ఇచ్చి ఏం చేయమన్నాడు? మీరు బిక్క మొక్క వేసుకుని పేదవాళ్ళకి చూడొద్దు అంటలా. నా దశంభాగం నాకు ఇచ్చి శోధించండి. ప్రభా ఇదిగో నాకు 1000 రూపాయలు ఇచ్చావు, 100 రూపాయలు ఇచ్చా, నాకు ఎందుకు ఇవ్వు? దీనివల్ల నాకు లాభం ఏదని శోధించు. ఈ 1000 రూపాయలు నువ్వు ఇస్తే నీకు 100 రూపాయలు ఇచ్చా, దీనివల్ల ప్రతిఫలం ఏది నాకు అని శోధించు. అప్పుడు ఆయన ఇవ్వకపోతే తప్పు. ఆయన ఎవరికి రుణస్తుడు కాడు, ఎవరికి కూడా ఆయన రుణస్తుడు కాదు. దశంభాగాలు ఇవ్వం, అవి తీసుకెళ్ళి ఏడవ పెడతాం, అవి తీసుకెళ్ళి వేరే దానికి వాడతాం. అప్పుడు దేవుడు ఎలా ఇష్టపడతాడు? దేవుడు ఎలా ఇష్టపడతాడు చెప్పండి? బలలో పాల్గొంటే కూడా ఇష్టపడతాడా? ఒక దొంగ వచ్చి బలలో పాల్గొంటే మనం ఇష్టపడతామా? చెప్పండి, మీరు చెప్పండి. ఒక దొంగతనం చేసినవాడు వచ్చి నేను కూడా దేవుని పెట్టి నేను బలలో పాల్గొంటే ఒప్పుకుంటావా? మరి దశంభాగాలు దొంగలించినప్పుడు బల్ల దగ్గరికి వచ్చి బలలో పాల్గొంటే ప్రభు ఎలా ఇష్టపడతాడండి? ప్రభు ఎలా ఇష్టపడతాడు? దొంగలమై ఉంటాం, నీవైనా నేనైనా. దశంభాగాలు ఇవ్వకుండా దాచిపెట్టుకుంటే దొంగలం కాక దొరలమా? మళ్ళీ దేవుని పెట్టలేం మేము అని చెబుతాం. బయటికి వెళ్తే మేము దేవుని పెట్టలేమండి, సువార్త చేస్తున్నాం అంటాం. ఇక్కడ దొంగ, అక్కడ దొరలాగా ఉంటాం. అది ఇష్టపడ్డాం. దశంభాగం అన్నది దేవునికి సమర్పించాలి.
అది దేవునిది. దేవుని మందిరం తీసుకొచ్చి నువ్వు వేయాల్సిందే. నీకు ఇష్టం ఉండా లేకపోయినా, ఇష్టం ఉండా సేవకుడైనా, ఇష్టం లేని సేవకుడు ఉండా, నువ్వు తెచ్చి దాంట్లో వేయాల్సిందే. అప్పుడే ఆశీర్వాదం. అది ఇచ్చి నువ్వు శోధించు. నువ్వు సేవకుడి కోసం ఇవ్వట్లేదు కదా, దేవుని కోసం ఇస్తున్నావు. సేవకుడి కోసమా? మనుషుల కోసం కాదు కదా. నువ్వేయి ప్రభా, ఈరోజు నేను దశమ భాగం వేసా, ఇది ఆయన కోసం, ఎవరి కోసం కాదు. నువ్వు నీ సన్నిధిలో నేను ఇవ్వాల్సిన బాధ్యత ప్రకారం ఇచ్చా. దేవుని కోసం కూడా నువ్వు ఇవ్వట్లా. దేవుని కోసం కాదు, సేవకుడి కోసం కాదు. ఎవరి కోసం ఇస్తున్నావు? మందిరంలో సమృద్ధి ఉండటానికి. తర్వాత నువ్వు ఇవ్వాల్సిన బాధ్యత నువ్వు నెరవేరుస్తున్నావు. నీ బాధ్యత అంతే. దేవునికి కాదు, ఇంకా సేవకుడికి కాదు. నీ బాధ్యత నువ్వు నెరవేరుస్తున్నావు. దేవుని మందిరంలో సమృద్ధి ఉంటాయి. అది ఇవ్వు. ప్రభా, ఇదిగో నేను ఇచ్చా, నాకు ఎందుకు ఇవ్వని శోధించు. దేవుడు ఇవ్వకపోతే చూడు, రుణస్తుడు కాదు ఆయన. ఆయన రుణస్తుడు కాదు. 100 రూపాయలు అయితే 100 రూపాయలు ఇస్తాడు ఆయన. అలాంటి వాడు ఆయన. రుణస్తుడు కాదు. అంటే అంత ఆశీర్వాదాన్ని ఇస్తాడని చెబుతున్నా. ఇప్పుడు రూపాయి ఇచ్చేసి నాకు 100 ఇవ్వలేదు అనవాకండి. అంత ఆశీర్వాదాన్ని ఇస్తాడు ఆయన. మనం ఇవ్వటల్లా దొంగలమై ఉండి, అంటే అందరు నేను అంటలేదండి, మామూలు చెబుతున్నా. దొంగలమై ఉండి బలలో పాల్గొంటే, ఒక దొంగకి బలలో పాల్గొనే అర్హత ఉందా? ఒక దొంగతనం చేసిన వాడికి బలలో పాల్గొనే అర్హత ఉందా? ఎన్ని సంవత్సరాలైంది మనం దశమ భాగాలు దేవునికి ఇచ్చిన వాళ్ళ గురించి నేను అంటలా, ఇవ్వని వాళ్ళ గురించి. దశమ భాగాలు ఇవ్వకోకుండా వచ్చి బలలో పాల్గొంటే దొంగలం కాకుండా దొరలం ఎట్ట అవుతున్నాం. బలలో పాల్గొంటే దొంగగానే పాల్గొంటున్నాం. ఒక దొంగ బైబిల్ ప్రకారం రాయబడుతూ వచ్చింది 10 ఆజ్ఞల్లో, నువ్వు దొంగలించకూడదని రాయబడుతూ వచ్చింది. అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు మీరావు. ఇప్పుడు పాపమే చేసినట్టు. బలలో పాల్గొంటే దేవుడు ఎలా ఇష్టపడతాడు? ఇష్టపడ్డావు. కాబట్టి ప్రియులారా, ప్రవర్తన ఇంపార్టెంట్. మనం దేవుని మందిలో ఎలాంటి ప్రవర్తనతో ఉంటున్నాం, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటున్నాం అన్నది పరీక్షించుకోవాలి. మనుషుల కొరకు కాదు, ప్రజల కొరకు కాదు, దేవుని కొరకు కూడా కాదు, నీ కొరకు నువ్వు ప్రవర్తనగా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. బలలో పాల్గొనేటప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది, ఎలాంటి ప్రవర్తనతో మనం ఉండం పరీక్షించుకోవాలి. ఎట్లా పడితే అట్లా బలలో పాల్గొనద్దు. ఒకవేళ ఈరోజు నీ ప్రవర్తన బాగపోతే, ప్రియ సోదరి నీవైనా నేనైనా సరిదిద్దుకునే మనసు కూడా మనకు రాకపోతే ఈ వారం ఆగిపో, బలలో పాల్గొనదు. వచ్చే వారం సరిదిద్దుకుని పాల్గొను, అది మంచిది. అయోగ్యంగా పాల్గొని శిక్ష తెచ్చుకునే కంటే సరిదిద్దుకోవడానికి సమయం తీసుకోవడం మంచిది కదా, మంచిదా కదా. ఆ సమయం కూడా ఇంకొక సంవత్సరం పెట్టుకోవద్దు. ఎప్పటి వరకు ఉంటుందో తెలీదు, ఎమ్మటే సరిదిద్దుకోవాలి. కాబట్టి ఇది ఇంపార్టెంట్. పాపం మానవుడు తన ప్రవర్తనతో చేస్తున్నాడు. ఇది ఎన్నో మాట అండి? 7వ మాటను చూద్దామా? మొదటి నుంచి మనం ఎదురు చూసేది 7వ మాట కోసమే. రండి, 7వ విషయాన్ని మనం చూద్దాం. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే 7వ మాట మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 30వ వచనం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 30వ వచనం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 30వ వచనం. అది చాలా అక్క. చివరి మాట ఏమైనా రాయబడుతూ వచ్చింది? మానవుడు దేనితో పాపం చేస్తున్నాడండి? మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో రాయబడుతున్నమాట 30వ వచనంలో, కార్యము ద్వారా కూడా పాపం చేస్తున్నాడంట మానవుడు. దేని ద్వారా చేస్తున్నాడండి? కార్యము ద్వారా కూడా మానవుడు పాపం చేస్తున్నాడు. మనం ఏం కార్యాలు చేస్తున్నామో దాంట్లో పాపం ఉంటుంది. పెళ్లి కార్యం చేస్తాము, ఆ పెళ్లి కాడు చుట్టూ పసుపు ఉంటుంది చూడండి. ఆ పెళ్లి కుమార్తెకేమో చేతి నిండా ఏదో పేడ రాస్తారు, దాన్ని ఏమంటారో కానీ పూర్తి తెలియదు. ఎప్పుడు చిన్నప్పుడైతే గోరింటా కానీ వాళ్ళు ఇప్పుడు ఏదో అంటున్నారు, మళ్ళీ ఏమంటారమ్మా తెలుసు చెప్పటానికి, మళ్ళీ మనసు రాదు ముందరికి ఏమంటాడని. ఏంటిది? మెహిందీ. అసలు నువ్వు దేవుని పెట్టవేంది, రక్షించబట్టం ఏంటి, నీ చేతికి గోరింటాకులేంది, నీళ్ళకేమో ఏంటంటే గోళ్ళకి నేలు పాలిష్. ఈ పనికి మళ్ళీ చెత్త యాడ్ నుంచి వచ్చింది అసలు? నువ్వు దేవుని బిడ్డవు కాదా, లోకానికి సంబంధించిన బిడ్డవా? దేవుని బిడ్డవైతే ఇది ఇంత ఎక్కడి నుంచి వచ్చింది? ఒక అక్క వాళ్ళ కుటుంబంలో పెళ్లి జరుగుతుంటే దూర బంధువులు, సేవకుడు నువ్వు కూడా రావాలి, సంఘం అంతా రావాలని చెప్పి తీసుకెళ్ళింది. ఏమో సంబంధించింది కాదు, వాళ్ళ బంధువులు, వాళ్ళ అల్లుడు చెల్లెలు పెళ్ళి అంట తీసుకెళ్ళింది. ఫోన్లే పోదామని వెళ్ళాం. వెళితే రమ్మంది కదా అని వెళ్ళాం. వెళ్ళకపోతే మళ్ళీ అదో బాధ, మందిరానికి రావాలి, అదే సేవకుడు మేము చెబుతారా, ఏం కుటుంబంలోకి వెళ్ళకపోతే బాధపడాలి. కానీ అల్లుడు చెల్లెలు పెళ్ళికి వెళ్ళకపోతే బాధ. మళ్ళీ వెళ్ళాల్సిందే. పిల్ల బీరకాయలు ఉంటారు కదా, ఆ బీరకాయ పీసుకు వెళ్ళకపోయినా బాధే. వెళ్ళాం, అందరం కూడా ఆటో కట్టుకుని వెళ్ళాం. అందరూ ప్రైలాట్ చెబుతున్నారు, ఏం ప్రైలాట్ చెప్పట్లా. చాలా ప్రేమించింది కానీ ప్రైలాట్ చెప్పట్లా. ఇద్దరు ముగ్గురు సహోదరులు ఉంటారు కదా, ఎవరికోళ్ళు ఉంటారు, ఎవరిని ఎందుకు కూర్చుంటాం అన్నారు. అన్న నీకు ప్రైలాట్ ఎందుకు చెప్పట్లేదు తెలుసా అన్నారు. ఏమోనక్క నేను కూడా గమనిస్తలే, ఎప్పుడు ప్రైలాట్ చెప్పే దగ్గరికి వచ్చాను, ఇప్పుడు ప్రైలాట్ చెప్పట్లేదు, దూరంగా ఉంటుందంటే. ఏం దూరం కాదు, నువ్వు దగ్గరికి వెళ్ళి చూడాలి. సరే, అసలు విషయం ఏంటంటే ఆమె చేతికి పసుపు పెట్టుకుందంట. నేను ఒప్పుకోను. అందుకేం చేసింది? ఎప్పుడు 40 సంవత్సరాలు విశ్వాసి, పసుపు పెట్టుకుని చక్కగా ఉంది. నా ముందరకు వచ్చిన ప్రైజ్లాడ్ చెప్పాలి కదా. ఎట్లా అయ్యా ప్రైజ్లాడ్ అని అన్నాం కదా, మొహం ముందర పెట్టుకుని చేతులు మొదలు పెట్టాలి ప్రైజ్లాడని. ఈ చేతులకి ఏం చూస్తాను నేను? మొదట కనబడేది చూస్తా. నేను ఎవరినైనా అదే చూస్తా. చేతులకి నెయిల్ పాలిష్ ఉందా, చేతులకి గోల్డ్ రంగు ఉందా, లేదా ఇవన్నీ ఉండయా లేవో చూస్తా, ఆ పేడ ఉందా లేదని. చూడంగానే పసుపు కనపడుతుంది.
ప్రైజ్ లాడ్ చెప్పి అరక్షణం కూడా ఉంచాలా, క్షణం కాదండి అరక్షణం కూడా ఉంచాలా. ఎమ్మటి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. అక్క అంటే అయ్యా పని ఉంది ఇప్పుడే వస్తానయ్యా, ఎందుకు బయటకు వచ్చేసింది అసలు విషయం. దాన్ని అడుగుతాడని అందరి మధ్యలో అడిగితే పరువు పోయిద్దని వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త. వేషధారణ దేవునికి అంగీకారమైంది కాదు. మన జీవితమే ప్రాముఖ్యం. మనం ఏం కార్యం చేస్తున్నాం? పెళ్ళికి పసుపులు పెట్టుకోవద్దని నేను అంటలా, అది దేవునికి ఇష్టకరమా? ఒక అతను రీసెంట్గా నేను ఇక్కడికి రాక మునిపే ఓ నెల క్రితం పెళ్లి చేసి వచ్చా. జూన్ 10వ తారీఖు మ్యారేజ్ చేసి వచ్చా. అతను పెళ్లి కార్డు పంపించాడు, తీసుకొచ్చాడు. అతనే తీసుకొచ్చి పెళ్లి కార్డు ఫస్ట్ పంపించాడు. పంపిస్తే ఆ పెళ్లి కార్డు చుట్టూ పసుపు ఉంది. మా బ్రాంచ్ అది, నేను సేవ చేసి వచ్చిన కాడ 4 బ్రాంచ్లు ఉండే, దాని బ్రాంచ్. అలా పసుపు రాసి ఉంది. మందిరంలో కూడా రానివ్వాలి ఆ పెళ్లి కార్డు. మందిరం బయట ఇచ్చారు, మందిరం బయటే చెప్పా, తీసుకుని ఇంటికి ఎత్తుకెళ్ళిపోయి పసుపు లేని పెళ్లి కార్డు తీసుకురా, లేకపోతే నీ పెళ్లికి రాని నేను వాకింగ్ కూడా చెప్పనన్నా. వెళ్ళిపోయి అన్న కాదన్న ఎట్టగొట్టి వచ్చేసాం ప్లీజ్ అని అన్నారు. ఆ సంఘ పెద్ద బామ్మర్ది మళ్ళీ. ఇప్పుడు ఏం చేయాలి నేను? తీసుకోకపోతే సంఘ పెద్ద ఏమో ఈయన మాకు వద్దు వెళ్ళిపోండి అంటారు, సేవకుడు వద్దని. ఏం చేయాలి నేను? నువ్వు ఎవడమైనా సరే పసుపు రాసి తీసుకొచ్చావు కాబట్టి నాకు వద్దు, తెచ్చుకోపో కొత్తదాన్ని. వెళ్ళాడు. 2 రోజుల తర్వాత వచ్చాడు. అన్న నా పెళ్ళి అన్నాడు. నీ పెళ్ళేనయ్యా, చేయాల్సింది నేనే కదా, తీసుకురా అంటే తీసుకొచ్చాడు. అన్న పసుపు లేదు ఈ కార్డు చూసుకున్నా అన్నాడు. కింద మీద చూసా, లోపల కూడా చూసా, హ్యాపీగా ఉంది. దేవునికి వందనాలు ప్రార్థన చేసి మ్యారేజ్కి వచ్చి వాక్యం చెబితే వెళ్ళయ్యాను. ఇష్టపడాడు అంటే మనకే అసహ్యంగా ఉంటే దేవుడు ఇంకెంత అసహించుకుంటాడు? అంటే నేను ఏమంటానంటే ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నా, ఇదే కాదు చాలా కార్యాలు మన జీవితాల్లో ఉంటాయి. ప్రియులారా, జాగ్రత్తగా ఉండాలి. దావీదు రాజు యొక్క జీవితంలో కానీ ఎవరైనా సరే పాపం చేస్తే దేవుడు ఇచ్చిపెట్టలా. ఇక రాజు విషయాన్ని చూడగా అతడు చేసిన కార్యము దేవుని దృష్టిలో పాపంగా ఉంది. మన కార్యాలు ఎలా ఉన్నాయి? ఎలాంటి కార్యాలు మనం చేస్తున్నాం? ఎలాంటి కార్యములు చేసుకుంటూ వెళ్తున్నాం? అది పాపాన్ని కూడగట్టేదట్టు ఉందా, ఆశీర్వాదాన్ని కూడగట్టేదట్టు ఉందా? ప్రియులారా, మన కార్యములు పాపం చేస్తుంటే, అంటే మనం చేసిన కార్యమే పాపాన్ని చేసేటట్టుకుంటే, మన కార్యాలే పాపం చేస్తున్నట్టుంటే తీర్పు తెచ్చుకుంటాం. జాగ్రత్తగా ఉండాలి. అందుకే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ పాప జీవితాన్ని విడిచిపెట్టకపోతే జరిగేది ఏంటన్నది చదివించి నేను ముగిస్తారండి. రండి దేవుని వాక్యాన్ని చూస్తుంటే కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఈ పాపపు కార్యాలు విడిచిపెట్టకపోతే ఏమైద్దో? చాలా ఏమన్నదండి? భయమునుంది జాగ్రత్త. పాపం చేస్తున్నాను కాదు, పడకలో ఉన్నప్పుడే చూడాలి. అందుకే మనం డైలీ మార్నింగ్ క్యాలెండర్ మీద వాక్యం చదువుతాం, పడకల మీద కృపావర్తన. ఎందుకంటే ఆ పడకల్లో ఉన్నప్పుడే పాపాన్ని పోగొట్టుకోవాలి. కానీ పడకల మీద ఉన్నప్పుడే భయముతోనే జీవితంతోనే పాపాన్ని సరిదిద్దుకోవాలి. రెండోది ఏం రాయబడుతూ వచ్చిందండి? కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. అక్క ఒక్కళ్ళు చదవండి. అది అర్థమవుతుందండి. ఇప్పుడు భయముతో పాపం చేయకుండా ఉండాలి. పాపం చేసేవాళ్ళు ఎవరు దేవుని దృష్టిలో? అసహ్యులు. ఇంకేమైనా రాయబడుతూ వచ్చింది? 66వ కీర్తన చదవండి. 66వ కీర్తన 18వ వచనం. ఇవి కూడా దాదాపు 7 పాయింట్లు ఉన్నాయి. ప్రభు నా మనవి. అర్థమవుతుందండి. దేని ద్వారా మనం పాపం చేస్తున్నాం? పాపం చేసి వస్తే ప్రభు మన మనవి. ఇప్పుడు అర్థమైందండి. ఇప్పుడు బల్ల దగ్గరికి వచ్చి ప్రభువా నేను పరిశుద్ధుని అంటే ప్రభు వింటున్నాడా మనవి? మీరే చెప్పండి. నా హృదయంలో పాపం లక్ష్య పెట్టిన ఎడల యెహోవా నా మనవి వినకపోను గాక. అంటే హృదయంలో మన పాపం లక్ష్య పెడితేనే, దాని గురించి ఆలోచన చేస్తేనే ప్రభు నా మనవి వినోడు అన్నప్పుడు పాపమే చేసేస్తే ప్రభు వింటాడా? అర్థమవుతుందండి. వింటాడా? పాపము చేయడానికి భయపడాలా? ఇంకా రెండోదికి ఏం చదువుతూ వచ్చి ఉండే 5:5 కీర్తనలో భయం నుండి పాపం చేయకుండా ఉండకూడదు, అసహ్యమైన పాపం చేయకూడదు. మన హృదయంలో పాపం ఉంటే ప్రభు మన ప్రార్థన వినడు. ఇంకా చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనంలో కూడా రాయబడుతూ వచ్చింది. ఎవను పాపలను బట్టి వారికి శిక్ష వస్తుందంట. ఎవరి పాపాలను బట్టి వాడు శిక్షను అందుతాడంట. ఒకప్పుడు తల్లిదండ్రులు పాపాలు చేస్తే పిల్లల మీదకి వచ్చాయి. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఎవడి పాపాన్ని బట్టి వాడు శిక్షను అందుతాడంట. ఇంకా చూసినట్లయితే రండి, మీకా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందండి? మీకా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. మీకా 6:13. మీకా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. నేను ముగించేస్తున్నా, సమయం అయిపోయింది. మీకా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం.
అసలు ఉందా అక్క? చదవండి. కాబట్టి అక్క సరే, మొత్తును అంతేనమ్మా, మొత్తుదును. ఓకే. అయితే కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటండి? పాపమును బట్టి ఏం జరుగుతుందో చూస్తున్నాం. ప్రభుని మనమేనాడు, నువ్వు వర్ధిల్లేదట్టు ఉండదు, నీకు భయం ఉండకుండా పోతుంది. ఇప్పుడు చూసినట్టు ఏమవుతుందండి? నీ పాపాన్ని బట్టి నువ్వే శిక్ష తెచ్చుకుంటున్నావు. చివరగా ఏమవుతుందండి? చదువమ్మా, పెద్దగా చదువు. చాలేమ్మా. పాపం చేస్తే ఏమవుతుందండి? బాగుపడేది లేదు. ఒకసారి మనం అంటాం, నువ్వు నాశనం అయిపోను కాక అంటాం. మేము అనకూడదండి, అది మీకు తీర్పు వచ్చింది. సరే, మీకు నష్టపోతాను నేను అన్నా. ఒకసారి భార్య చూడండి, తాగుపోతే భర్త ఉండడం అనుకో, ఒరే నువ్వు నాశనం అయిపోను కాక. సిటీల్లో ఉండవండి, పల్లెటూరులో వింటాం మనం. పల్లెటూరులో వినేవాళ్ళం, నువ్వు నాశనం అయిపోను కాక, నువ్వు పాడైపోను కాక, దుమ్మెత్తిపోతున్నాను అంటావు. ఏం అవసరంలో, నువ్వు పాపం చేస్తే దేవుడే నీ మీద దుమ్ము పోతాడు. నువ్వు పాపం చేస్తే నువ్వే నాశనం అయిపోతున్నావు. అర్థమవుతుందండి? పాపము చేస్తే ప్రభుని మనవండి, పాపము చేస్తే నీ నాశనాన్ని నువ్వు తెచ్చుకుంటున్నావు. ఇంకేమనుందమ్మా అక్కడ? అది పాపం చేస్తే నాశనం అయిపోతున్నావు, పాపము చేస్తే పాడైపోతున్నాం. అంతే కదా? దేవుడే నాశనం చేసేస్తున్నాడు, ఎవడో నాశనం చేయవసరా. మనం అనుకుంటాం ఆడు నాశనం చేసాడు, వీడు నాశనం, ఎవడో నాశనం చేయాలి. నీ పాపం నా పాపాన్ని బట్టి మనం నాశనం అయిపోతున్నాం. ఇంకేమైనా రాయబడుతూ వచ్చింది చూడండి, యోహాను సువార్త 16:9. చివరిగా ముగిద్దాం. యోహాను సువార్త 16:9 చూడండి అన్నమాట. యోహాను సువార్త 16:9. చాలమ్మా. ఇక్కడ పాపమును బట్టి జరిగేది ఏంటంటే చివరిగా మనం చూస్తున్నాం, ఈ లోకాధికారి వస్తున్నాడు, ఆయన తీర్పు పొందుతున్నాడు. పాపమును గురించి నేను తండ్రి చూడండి, నా యందు విశ్వాసము ఉంచలేదు కనుక పాపమును గురించి నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వలన మీకును మీరు నన్ను చూడరు కనుక నీతిని గురించి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు. ప్రభు తీర్పును పొందుతున్నాం పాపాన్ని బట్టి. ప్రభు తీర్పు అంటే చూడండి, ఇప్పుడు మనం సరిదిద్దుకోకపోతే మనలో ఈ 700 అనుభవం కాదండి, ఇంకా చాలా పాపాలు మనం చేస్తాం. మనం చేసిన పాపం సరిదిద్దుకోకుండా బల దగ్గరికి వస్తే, బహుశా అలాగే బల దగ్గరికి వస్తే ఇప్పుడు మనం ఏం పొందుకుంటున్నామండి? మీరే చెప్పండి. ఒకటి, మన ప్రార్థన దేవుడు ఇంట్లో ఎంతకాలం పాపం చేసి ప్రార్థన చేస్తామో ప్రభు ప్రార్థన అయినాడు. అందుకే చాలామంది బైబిల్ గ్రంథంలో ఒక సెంటెన్స్ పెట్టారు, ప్రార్థన పాపం చేయనివ్వదంట, పాపము ప్రార్థన చేయనివ్వదంట. ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. ఇప్పుడు పాపం చేస్తున్నామంటే మనం ప్రార్థన చేసిన ప్రభు ఆ ప్రార్థన వినడు. వినప్పుడు ఏం జరిగిద్ది? దేవుని తీర్పు ఉంటుంది. అవసరమా మనకి? ఆ పాపాన్ని విడిపించడానికే ఆయన సిలువ మీద 3.5 గంటల పాటు వేలాడింది. మన పాపాలు తీసేయడానికే కదా ఆయన చివరి రక్తబొట్టు కార్చింది. మన పాపాలు తొలగించడం కొరకే కదా ఆయన నరకయాత్ర పడింది. మన పాపాలు తీసివేయడానికే కదా ఆ సిలువ అనుభవం ఎన్నో అవమానాలు భరించింది. అవసరమా? ఒక్కసారి ప్రభు ఈ పాపం చేసినని ఒప్పుకుంటే ఏముండదు కదా. బైబిల్లో ఉంది, గుర్తుపెట్టుకోండి, అతిక్రమమును దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టిన వాడు. ఇప్పుడు కనికరం కావాలా, వర్ధిల్లన జీవితం కావాలా, మనమే డిసైడ్ చేసుకోవాలి. చాయిస్ యువర్, డిసిషన్ ఇవ్వాలి. అక్కడ ప్రార్థన చేసుకుందాం. అటు ఇటు చూడొద్దు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు వందనాలు. మీరు ఇచ్చిన కృపకాయ మీకు స్తోత్రాలు. సమయంలో ప్రభా, నీ పరిశుద్ధమైన పాదం దగ్గరికి వస్తున్నా. ప్రభా, నా పాపాలు క్షమించండి. చేతులతోనూ, నోటి మాట, నాలుగుతోనూ, నా ప్రవర్తన, నా క్రియల ద్వారా కూడా నేను పాపం చేశా. ప్రభా, క్షమించండి. నా పాప జీవితంలో నాకు విడుదల ఇవ్వండి. ఇదిగో ప్రభా, నేను పాపం చేశానని ఒప్పుకుంటున్నా. నా ప్రవర్తన సరిగ్గా లేదు, కోపంతో నేను పాపం చేశాను. ప్రభా, నన్ను క్షమించండి. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అట్లాగే మౌనం ఉందాం. ఎవరైనా తీర్మానం చేసుకుంటే అటు ఇటు చూడొద్దు. ప్రభు నీతో నాతో మాట్లాడినప్పుడే, హృదయంలో తీర్మానం చేసుకున్నప్పుడే దాన్ని స్థిరత కలిగిన వరకు చూసుకుందాం. అటు ఇటు చూడొద్దు. మన తీర్మానాన్ని మనం సరి చేసుకుందాం. తీర్మానం కలిగి సరి చేసుకోవడం, సరైన తీర్మానంతో వాళ్ళలో పాల్గొందాం. అటు ఇటు చూడొద్దు.